అయితే షికార్కి వెళ్తుంటే ఇల్లు తగలబడ్డది. ఏంది లేదు వచ్చేసి మొత్తం మునిగిపోయి ఉంది. ఒకసారి చూడండి. హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను షికారి కోసం అని తెలంగాణ స్టేట్ హైదరాబాద్ దాటి వెళ్తున్నా. ఓకేనా? ఈరోజు అయితే ట్రైన్ అయితే ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, లగేజ్ అయితే సర్దుకున్నాం. 3 బ్యాగులు అయితే ఉన్నాయి. మెటీరియల్ మొత్తం ఇందులోనే ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు సెట్ మొత్తం చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ట్రైన్లో ఉన్నాను. హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినా. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనమైతే హైదరాబాద్కి అయితే చేరుతున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చి నిజామాబాద్కి వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన సబ్స్క్రైబర్, మన కస్టమర్ ఉన్నారన్నమాట. ఆయన మంచి మంచి స్పాట్లు చూపిస్తామన్నాడు. సో చూద్దాం. మరి ఇంకా మన డాడీ కూడా అయితే ఇంకా రాలేదు మన కోసమని. ఒక 5 minutesలో వస్తానని చెప్పాడు అనమాట, కాల్ చేసింది. సో డాడీ కోసమని వెయిటింగ్ ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ వచ్చా 3-4 సార్లు. నాకు ఏమనుకుంటా డ్రైవింగ్. నువ్వు తీస్తావా? వచ్చేస్తా స్పాట్కి. తీ మేమైతే షికార్కి వెళ్తుంటే ఇల్లు తగలబడ్డది. ఏంది మొత్తం ఎంతమందికి ఇబ్బంది అవుతుంది. ఏంటప్పుడు మొత్తం రైడర్స్ చూస్తావా? మంచిగా అన్ని వేసుకోబోతు. కాలకి దబా ఇటు. హాయ్ గాయ్స్, ఎర్లీ మార్నింగ్ షికారి. లొకేషన్ ఎక్కువ లొకేషన్ స్వర్గం స్వర్గం. చేపలు పడాలంతే. మన బాలకి అట్లా తింటే నిలబడిపిండు. మళ్ళా కొట్టు, ఆగిపోద్ది. నువ్వు బాలకృష్ణ అయితే అవుతుంది. బాలకృష్ణ కాదు కదా నువ్వు. అది ఇరిగిపోయింది, తొక్కు తొక్కు ఇరిగిపోయింది. सोहेल लाइटिंग अच्छा किधर है? నీ బ్యాగ్ కెమెరా బ్యాగ్ తీసుకున్నావు నువ్వు? ओए आशु भाई फर्स्ट फिशिंग पकड़े हो, एक निकाल दी। वो मेंढक डाले तो उसमें मच्छी आता। ఎవరు వచ్చిర్రో ఆంధ్ర నుంచి తెలియసుకుంటా. ఏ జగిత్యాల కాదు కదా అది బ్రో.
ఇదా ఫ్రెండ్స్ చూడండి, మనం వాడే ప్రతి బ్రాండ్ ఫైర్ ఫాక్స్ అన్నమాట. ఓకేనా, ఫైర్ ఫాక్స్ తెలుసు కదా, నక్కతో తొక్కితే మంచిది. సో ఫైర్ ఫాక్స్ ని వాడుతున్నాం మేము. ఓకేనా, నూనె రాట్లే నా షాక్ కొడితే చెప్తున్నా ఏందో తగ్గిస్తారు. గాయస్ కరెంట్ వైర్లు ఉన్నాయి, చూసుకోరా అండి. అన్న రేగే చెట్లు ఉన్నాయన్న ఫుల్గా, కాయలు కోసుకుందాం అన్న. ఉన్నాయా? ఫుల్గా ఉన్నాయన్న, కాయలని కొంచెం ముందు కాకపోతే తెంపుకుందాం. చూడనా ఒకసారి చూడన్నా, కాయలు చూడన్నా. అంతేనా? ఏ మనం ఆడ కొనుక్కోవాలి, రైడ్ అయితే తెంపుకో ఆపుకో. గాయ చూస్తురా, ఇక దారిలో మనకి రేగు పండ్ల చెట్టు దొరికింది. మన వాళ్ళు అయితే కాయలు తెంపుతారు. పొట్టు ఉన్నాయి కాయలు. తీరి సూపర్ తెంపరి. ఇంక వాళ్ళకి అయ్యే, మీకు అన్నాలు లేవు. అచ్చుబాయి చూడండి ఏం చేస్తున్నావు, దొంగ వీళ్ళు కోస్తుంటే పిల్లకాయలు. లోపల ఏం చేస్తున్నావు బాయ్? తింటున్నా, బాగున్నాయి. తినే పనేనా? ఇంకా మస్తుగా ఉన్నాయంటే చెట్లు పదా బిక్కున్నావు బుట్టికి. ముంగడంట పోయి తెంపుకోవాయి, లోపల కంట పోయి ఏరుకోరు. ఏంది బ్రో అది? వాటర్లో వాషింగ్ చేస్తున్నాం బ్రో, వాషింగ్ మిషన్లో వేసి. అంతేనా? న్యాచురల్ కదా, విటమిన్స్ బాగుంటాయి. అసలే ఫుడ్ లేదు. ఓకే, విటమిన్ డీనో అయితే తెలియదు, ఏ విషయం తెలియదు, ఏదో వస్తుంది అయితే. ఓకేనా? రా ఫుల్ కష్టపడుతున్నాం చూడండి ఫ్రెండ్స్. మొత్తం ముళ్ళు చెట్లు ఉన్నాయి ఏంటియో, అయినా సరే వెళ్తా ఉన్నాం. ఆగారు.
వా అచ్చా లొకేషనే వా సూపర్, మొత్తం గుహలో వెళ్తున్నట్టే ఉంది. అశుభ ఏదో అంటున్నాడు కానీ వినపడతలేదు, దగ్గర పోతారు గారు. ఇంకో ఒకప్పుడు అన్ని ఊరంట, ఇగో ఈడేదో ఉంది, ఏంటిదో మనకి తెలియదు. ఇది ఒకప్పుడు ఊరంట ఇది, కానీ ఇప్పుడేమో జంగల్ అయిపోయింది. మొత్తం తొక్కుంటూ పోతురు, అన్నిటికీ అన్నీ ఎక్కడ ఇయ్య రాళ్ళు ఉన్నాయి. ఏమి రాళ్ళు వేసేది? ఏమని ఏమైందా నాన్న? ఇగో ముళ్ళు గుచ్చుకుంటున్నాయంట ఫ్రెండ్స్, చూడండి. చూడండి అసూయ మళ్ళీ ఏదో అన్నాడు వీడియో అంట, ఇప్పుడు చెట్ల కింద రాగానే చాలా ఆయనకి చల్లగా ఉంటుంది. ఇగో టీ ఫాక్స్ కాబట్టి నక్కలాగా నెమలి కదా పెద్దది, గద్దెకి రా. అమ్మా 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 అబ్బా, ఫైనల్గా వచ్చేసాం. ఇంకొంచెం దూరం ఉంది, అది మీకు చూపిస్తా అక్కడికి వెళ్ళినాక. వేసిన దగ్గరే ఒక 4 times వేయరు, చూసి చూసి కొడుతుంది. అది కట్టుది లంగది, అది అది వస్తు పై కూర్చున్నా కదా బయట బయట పట్టుకో కొంచెం కొంచెం పెట్టు 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 చూపెడు చూపెడు అప్పుడు అటాక్ చూడు లేదంటే ఫ్రెండ్స్ బాగా చూడండి, ఫైర్ ఫాక్స్ దుష్మన్ 13 గ్రామ్ మాట, 13 గ్రాములు. చిన్న చేపలు ఉండి పెద్ద చేపలు నోటికేస్తుంది. ఓకేనా? నేను వాడిన రాడ్ వచ్చి చూడండి, రాడ్ వచ్చి ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ అన్నమాట. ఓకేనా? ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్. తర్వాత ఏలో ఉంది కదా, కొంచెం స్పెషల్ సిరీస్ మాట, కాపర్ సిరీస్. ఇది కూడా ఏలో మంచి క్వాలిటీ ఉంటుంది మాట. ఓకేనా ఫ్రెండ్స్? బయట లేని వచ్చి పై. ఓకేనా ఫ్రెండ్స్? నోరు తుంచేశారు దాన్ని ఖుషిలో. తక్కువ స్లిప్ అయిపోయి చేయి జారింది, కానీ ఇంకా ఇచ్చింది 3 మూరలో ఎగిరి వచ్చింది ఇడికి. అది చూడు
ఇంకో వీడియో దయ్యంనా డైకిలో ఈయన దొరుకుతుంది ఇంతట్లో జోడు ఉంటాయా కానీ అనిల్ అన్న కరెక్ట్ చెప్పిండు తింపాల జిమ్మలకు తింపి 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 ఉంటది ఆ? టూ మీద వీడియో కావాలా ఫోటో తీసుకున్నాం లాస్ట్ లో ఓకే చికెన్ ఏం కాదు. ఒక్క నిమిషం అట్లనే ఉన్నాను ఫ్రెండ్స్ మన వాళ్ళు పూమేని పల్లె 2 రోజులు కష్టపడినారు మాట తీర పడింది కదా ఏ బొజ్జన డాన్స్ చేస్తున్నాడు. దాని నోటికి చూడండి ఫ్రెండ్స్ తుంచేస్తారు మాట అంత ఖుషి ఉంది మా వాళ్ళకి అట్లనే పట్టుకోను అది ఫైట్ ఇచ్చింది బ్రో, మనం చుంచేయలే, అది ఫైట్ ఇచ్చింది అట్లా. ఇక్కడికి తప్పు దాందే ఫ్రెండ్స్ సార్ పట్టుకోను తప్పు దాని నాకు అప్పటి నుంచి తిరుగుతుంది, నేను అందుకనే బ్రో అది అప్పటి నుంచి సైలెంట్ అయిపోయింది. అది ఇంకో రెండు ఉన్నాయి. ఉన్నాయి కానీ ఒకసారి నువ్వు రవ్వు అంటున్నావు కానీ నేను రవ్వు కాదని నాకు డౌట్. అవును అది ఎలా ఉండాలి అనిల్ అన్న ఇంకా ఉన్నాయి మా అశుభాయ్ 700 కిలోమీటర్ల నుంచి ఇది నన్ను అడిగితే చిన్న పిల్లగాడు వీడు పెద్దగాడు ఉన్నాడు ఏ అశుభాయ్ ఏ డాడీ బో ఇగో ఎనర్జీ వచ్చింది డాడీ బోకి ఇప్పుడు అవన్నీ 2 బీల్ రావు మాకు మంచికి. ఇది ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి మన అశుభాయ్ అయితే వచ్చిండు, హైదరాబాద్ నుంచి మన డానీ బ్రో వచ్చిండు. మరి నువ్వు ఒకటి నేను జగిత్యాల నుంచి బైన్స్ అన్న విలేజ్ అయితే వచ్చిన, కానీ ఈ ఒక్క ఉమెన్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25,000 పడ్డది. అదైతే కరెక్ట్ వీడియో మోస్ట్ కాస్ట్లీ ఎక్స్పెన్సెస్ తీస్తారు మై లైఫ్ అంటే ఇదే ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా, ఇది లైఫ్ లో మర్చిపోండి బ్రో. 3 రోజులు ఉపవాసం 25,000 రూపాయలు దాన్ని కొట్టడానికి బ్రో, అమ్మ తోడు. ఇది లేపే కదా కానీ కానీ మనం సాధించాలనుకుంటే ఏదన్నా సాధించవచ్చు. మన దగ్గర ఐటమ్ మంచిగా ఉండాలి, ఎక్విప్మెంట్ బాగుండాలి, డబ్బులు ఉండాలి. ఇది 25,000, ఇది 25,000 ఏంది, ₹1,00,000 పెట్టి కొనుక్కోవచ్చు. చూడు గాయస్, ఇగో మన బొజ్జన్న మేము హైదరాబాద్ అధిపతి చూడండి రే ఫోన్ చేసి పిలిచి మంచి చేపలు కొట్టిస్తారు రండి అన్నాడు. నిన్న నుంచి తిరుగుతున్నాం కానీ ఇవాళ పడ్డది మామూలు ఖుషి కాదు. లొల్లి చేసిర్రు, మీకు మనుషులు కనిపించకపోయినా వాయిస్ విన పడితే చూడరి. ఎవరో రేప్ చేస్తారు నా ప్రాగ్ని అనిల్ బ్రో ఏంది నీకు నిర్మల్ డిస్టిక్, ఏదో ఒకటి ఊరి పేర్లేదు. ఇది మనం నిర్మల్ డిస్టిక్ బైన్స్ అనే విలేజ్ కి అయితే వచ్చినాం. మనం పూమెన్ షికార్కి అయితే వచ్చినాం. బట్ ఒక 2 అడ్డాయి, ఒకటి చిన్నగా ఉంది, క్యాచ్ అండ్ రిలీజ్ చేసాం, అది వీడియో పెడతాం. ఒకటైతే కనుక 2 kg 2.5 kg ఉంటుంది. అయితే మేము వచ్చిన విలేజ్ వచ్చేసి మొత్తం మునిగిపోయి ఉంది. ఒకసారి చూడండి, ఎవ్వరు లేరు, దయ్యాలు రాక్షసులు తిరిగే ఊరిది. ఈ ఊళ్ళోకి వచ్చి మేము పూమెన్ కొట్టినాం. ఇది రికార్డ్ లో ఎక్కించుకోవాలి మేము. చూడు ఆ పెండ్లి పిలుపు మనుషులు అయితే లేరు. ఎల్లంతారు అని పెండ్లి పిలుపు అట. ఇక్కడ ఊళ్ళో ఎవరే లేరు, అసలు ఎవ్వరు లేరు. ఇగో అటు చూడండి ఒకసారి, చూడండి గైస్, అదంతా ఊరు మొత్తం చెరువులో ఉంది. కానీ లొకేషన్ మాత్రం సూపరు. పూమెన్కి ఎవరన్నా రావాలనుకుంటే మాకు పిన్ చేయండి, లొకేషన్ మీకు కామెంట్లో పెడతాం. ఓకే డన్. ఏం చేద్దాం ఇప్పుడు ఇళ్ళతోటి. చాలా పెద్ద